122వ నామం శాంభవ్యై నమః. అంటే శంభుని యొక్క భార్య అని అర్థం అమ్మవారిది. మనం చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం మిగిలినప్పుడు మనకు కలిగే అనుభూతి శం. శం అంటే శాంతి, సుఖము అని అర్థం. ఇంద్రియ నిగ్రహం ఉంటే ఈ శాంతి వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఈ శాంతి? ఇంద్రియ నిగ్రహం ఉంటే ఈ శాంతి కలుగుతుంది. మన లోపల పనిచేసే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలనే ఈ అరిషట్ వర్గాలని, ఈ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని శమము అంటారు. శం అంటే శాంతి. అందుకనే శం కలవాడే శర్మ అని కూడా శర్మ పదానికి ఉత్పత్తి అర్థం ఉందిట. శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానం ఎవరు? శంభుడు. ఈ శం అనే గుప్త లక్షణాన్ని తెలియజేసే శంభుని యొక్క వ్యక్త రూపమే శాంభవి అనే అమ్మవారు. శంను పుట్టించువాడైన శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు, అలా ఉచ్చరింపబడతాడు. శం అనేటటువంటి అంటే ఆ శాంతి అనే స్థితి రానంత వరకు మనం శారీరక లోకంలో కానీ వ్యక్తిత్వ లోకంలో కానీ ఉంటాం. అంటే పర్సనాలిటీ ప్లేన్, ఇండివిజువల్ ప్లేన్లో కానీ ఉంటాం. శారీరక లోకంలో ఉండేవాళ్ళు భౌతికమైన వస్తువులతో వ్యాపారం చేస్తారు. శారీరక లోకంలో ఉండేవాళ్ళు భౌతికమైన వస్తువులతోనే వ్యాపారం చేస్తారు, హక్కుల కోసం పోరాడతారు. వ్యక్తిత్వ లోకంలో ఉండేవారేమో తమ మంచితనాన్ని, పేరు ప్రతిష్టల్ని, అవకాశాలను పెట్టుబడి పెట్టి వాటితో వ్యాపారం చేస్తారు. శంలోకంలో ఉండేవారికి పై 2 రకాల వ్యాపారాలు వ్యర్థమని తెలుస్తుంది. వారు సూటిగా, నిజాయితీగా ఆత్మలోకంలోనే ఉండి విధులను నిర్వహిస్తారు. ఈ స్థాయిని ఇవ్వగలిగింది కాబట్టి అమ్మవారు శాంభవి. ఎంత బాగుందిరా అమ్మా! శాంభవి శరణు శరణు, శాంభవి శరణు శరణు. రెప్పపాటు లేకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనసు మాత్రం సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతం అయితే ఆ శారీరక స్థితిని శాంభవి ముద్ర అంటారు. రెప్పపాటు లేకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనసు మాత్రం సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతమైతే ఆ శారీరక స్థితిని శాంభవి ముద్ర అంటారు. అర్థమైందా? దేవీ భాగవతంలో తెలిపిన ప్రకారం 8 సంవత్సరాల కన్యను అందుకే శాంభవి అంటారు. మనం ఈ కన్యా పూజ చేస్తాం చూడు దేవీ నవరాత్రుల్లో, అప్పుడు 8వ కన్యను శాంభవి అని పిలుస్తాం. మొత్తానికి ఈ నామానికి శంభుని భార్య, శాంతి సుఖాలను కలుగజేయునది, శాంభవి ముద్ర, 8 సంవత్సరాల కన్యగా పూజింపబడేది అనే వివిధ రకాల అర్థాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.